రామాయణం అరణ్యకాండ 24 సర్గ. ఏర్పడిన అపశకునాన్ని గమనించి రాక్షసులకు వినాశనము, మనకి విజయము అని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పట అన్న ఆదేశాన్ని లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని ఒక పర్వత గుహలోకి చేరుట, శ్రీరాముడు యుద్ధానికి సిద్ధపడుట గురించి కూడా చెప్పబడింది. ఆశ్రమం ప్రతి ఆకేతు కరే కర పరాక్రమే తానేవోత్పాతికాన్ రామ సహభ్రాత్ర దదర్శః. అమితమైన పరాక్రమశాలి అయిన ఆ కరుడు శ్రీరాముడి ఆశ్రమానికి, ఏదైతే పంచవటిలో నివసిస్తున్నాడో అక్కడికి బయలుదేరి, ఎన్ని బయలుదేరుతున్నప్పటికీ ఒకదానికి ఇంకొకటి అన్నట్టుగా, ఏదో ఒకటి వచ్చిందంటే అనుకోవచ్చు, అంటే ఒక్కదానికొకటి అన్నట్టుగా ఒక్కసారిగా ఎన్నో రకాల అపశకునాలు వస్తున్నప్పటికీ కూడా అక్కడ మళ్ళీ ఆ యోధుల్ని ప్రోత్సహిస్తూ, మనం అన్నవాళ్ళం చాలా ధైర్యంతో ఉన్నవాళ్ళం, శక్తిమంతులం, మానవ మాత్రుడు అల్పుడు, అందుకని మనం ఏం పెద్ద పట్టించుకోక్కర్లేదు అని చెప్పి వాళ్ళు ఉన్న ప్రదేశానికి చేరి వాళ్ళని చూశాడు. తాను తత్పాతాన్ మహాఘోరాన్ ఉత్థితాన్ రోమహర్షణాన్ ప్రజానాం అహితాన్ దృష్ట్వా వాక్యం లక్ష్మణమబ్రవీత్. ప్రజలకు కీడు సూచించేటి ఆ మహాభయంకరమైన ఉత్పాతకాలు చూసి శ్రీరాముడు రాక్షసులకి ఉపద్రవలు అని అనుకుని మళ్ళీ లక్ష్మణుడితో ఇలా మాట్లాడుతున్నాడు. అంటే అవే అపశకునాలు వాళ్ళకి కనపడుతున్నాయి, వీళ్ళకి కనపడుతున్నాయి. ఇవి అవతల వాళ్ళకి హాని చేస్తే మనకి లాభం చేస్తాయని మనం ఎలా అనుకుంటాం? ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావో దేనికి భయపడక్కర్లేదు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అధర్మంగా ఉన్నవాడు భయపడాలి. ఇమాన్ పశ్య మహాబాహు సర్వభూతాపహారిణః సముత్థితాన్ మహోత్పాతాన్ సంహర్తుం సర్వరాక్షసాన్. మహాబాహుడైన ఓ లక్ష్మణ, సమస్త ప్రాణులకి అశుభాలు సూచించే ఈ మహా ఉత్పాతకాలను చూసావా? ఒక్కసారి గమనించు. ఇవి రాక్షస సంహారానికి తెలుపుతున్న ప్రమాద గంటికల్లాగా నాకు అనిపిస్తున్నాయి అని. రుధిరాధారాస్తు విసృజంతః కరస్వన వ్యోమ్ని మేఘా నివర్తంతే పరుషా గర్ధభారుణాః. ఇదిగో ఇక్కడ చూడు, గాడిదలు కూడా బూడిద రంగు కలిగిన మేఘాలలాగా ఆకాశంలో ఎలా అయితే సంచరిస్తున్నట్టుగా ఉన్నాయి. పైగా ఇవన్నీ జంతువులు అరిచేవి, కర్ణకట్ట చెవులకి వినటానికి చాలా బాధ కలిగించేలాగా అంత భీకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. పైగా మబ్బులు బూడిద రంగులో ఉన్నాయి, అక్కడి నుంచి రక్తధారలుగా వర్షం కురుస్తుంది. సధూమాశ్చ సరాః సర్వే మమ యుద్ధాభినందినః రుక్మపృష్ఠాని చాపాని వివేష్టంతే చ లక్ష్మణ. ఓ లక్ష్మణ, మన బాణములన్నీ కూడా ఈ సమర ఉత్సాహానికి, ఇక్కడ ప్రతాప ఆజ్ఞకి వెళ్ళగక్కుతున్నట్టుగా అవి చూస్తున్నాయి. బంగార కొనలు కలిగిన ఆ మన ధనుస్సులు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. అంటే అదే ఆయుధం. ధర్మానికి కట్టుబడి అధర్మానికి ఉన్నవాళ్ళని వినియోగించి వాళ్ళని నిర్మూలించటానికి అవి కూడా తహతహలాడుతాయి. అధర్మపరుడి దగ్గర ఎంత గొప్ప ఆయుధం ఉన్నా సరే, వీడు అధర్మంగా ఉన్నాడు, అకారణంగా సత్పురుషులను కూడా బాధిస్తాడు తప్పితే దానికి సద్వినియోగం కలిగేలాగా ధర్మపరమైన ఆలోచన కానీ అటువంటి పని కానీ చెయ్యడు. అందుకే ఇక్కడ మన ఆయుధాలు కూడా ఈ యుద్ధం చెయ్యటానికి ఆ అగ్నితో ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకని మన ధనుస్సులు సిద్ధపరచు అన్నాడు. అంటే దాన్ని ఎప్పుడు వినియోగించాలి, ఎందుకు వినియోగించాలి అంటే బాధించే వాటిని తొలగించుకోవటానికి వినియోగించాలి తప్పితే మామూలుగా ఉన్న వాళ్ళని బాధించటానికి వాటిని వినియోగించకూడదు. యాదృశా ఇహ కూజంతి పక్షిణో వనచారిణః అగ్రతో నో భయం ప్రాప్తం సంశయో జీవితస్య చ. అందుకే లక్ష్మణ, వనముల్లో సంచరిస్తున్న ఈ పక్షుల యొక్క అరుపులు వెంటనే, అంటే మన భవిష్యత్తులో మనకి ఎట్టి భయము లేదని, ఆ శత్రువులు ఇప్పుడు నశించిపోతారని సూచకంగా అవి అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో ఎటువంటి సంశయము లేదు. సంప్రహారస్తు సుమహాన్ భవిష్యంతి న సంశయః అయమాఖ్యాతి మే బాహుః స్ఫురమానో ముహుర్ముహుః సన్నికర్షేతు నః శూర జయం శత్రోః పరాజయం. అలాగే మనము త్వరలో ఘోరమైన యుద్ధాన్ని జయించవలసి ఉన్నది. అందుకే వీరుడా, నా కుడి భుజం కూడా పదే పదే అదురుతుంది.
ఉంటుంది. అది మనకి విజయ సంకేతంగా అనిపిస్తుంది. శత్రువులకేమో అపజయం కలుగుతున్నట్టుగానే తోస్తున్నది. సప్రభం చ ప్రసన్నం చ తవ వక్త్రం హి లక్ష్మణ్తే ఉద్యతానాం హి యుద్ధార్థం येषां భవతి లక్ష్మణ నిష్ప్రభం వదనం తేషాం భవత్యాయుపపరీక్షయః. లక్ష్మణ, ఉత్సాహంతో వెలుగులను జిమ్ముతూ ప్రసన్నంగా ఉన్న నీ ముఖం కూడా ఈ విషయాన్నే సూచిస్తుంది కదా. అంటే అది నువ్వు కూడా గమనించావు కదా. యుద్ధానికి సిద్ధమగు వారి ముఖములు వెలవెలబోతున్నట్టుగా తేజోహీనులైపోతున్నాయి. వారి అపజయము మరణము తప్పదు. రక్షసాం నర్దతాం ఘోరః శ్రూయతే చ మహధ్వనిః అహతానాం చ భేరీణాం రాక్షసేః క్రూరకర్మభిః. లక్ష్మణ, క్రూరమైన కర్మలు చేసే ఆ రాక్షసుల యొక్క ఘోరములు అరుపులు వారు ప్రయోగిస్తే భేరి వాళ్ళు శబ్దాలు అయితే చేసుకుంటూ వాళ్ళు వస్తున్నారో ఆ భయంకరమైన ధ్వనులు ఇక్కడికి వినపడుతున్నాయి. అది గమనించావా? అనాగత విధానం తు కర్తవ్యం శుభమిచ్చత ఆపదం శంకమానేన పురుషేణ విపశ్చిత. శుభములు కోరుకునేది దూరదర్శి అని అంటే తెలివిగలవాడు. అంటే ఇది జరుగుతుందంటే దీని తర్వాత ఏం జరుగుతున్నది కూడా గ్రహించగలిగినవాడు. అందుకే తనకి ఎదురయ్యే ఆపదను ఊహించు రాబోయే అనర్థాన్ని కూడా తగిన ప్రతిక్రియలు చెయ్యాలి, ఆలోచించుకోవాలి. అంటే కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయంటే కొన్ని అక్కడ జరుగుతున్నాయి. ఇంతమంది 14,000 మంది వస్తున్నారు, పైగా అరుపులు ఇవన్నీ వినిపిస్తున్నాయంటే ఎల్లవేళలా చాలా జాగ్రత్తగా ఉంటేనే అవన్నీ మనము తెలుసుకోగలం. అప్రమత్తంగా అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుంది? మన పక్కన జరిగేది కూడా మన ఇంట్లో జరిగేది కూడా మనకి తెలియదు. ఇంట్లో ఉన్నంత మాత్రాన సరిపోదు, ప్రతిదీ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ ఆ చుట్టుపక్కల జరిగేవన్నీ కూడా. అందుకే ఇక్కడ జ్ఞాని అన్నవాడు ఎవరవుతాడు? దూరదర్శి. అంటే ప్రతిదాన్ని గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా అది మన మీదకి వచ్చి అది ఏదన్నా చేసే ముందే మనం చెయ్యవలసింది కూడా ఆలోచించుకుని సిద్ధపడి ఉండేవాడు, ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాడు. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధరః గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం. అందువలన ఓ లక్ష్మణ, నువ్వు కూడా ధనుర్బాణాలను చేతబట్టుకుని మీ వదినైన సీతాదేవిని తీసుకుని ఇక్కడ వృక్షములతో నిండిపోయిన దుర్గమమైన ఒక కొండ గుహలో, అంటే అక్కడ ఎవరు సులభంగా రాలేరు, అటువంటి ప్రదేశానికి తన్ని తీసుకెళ్ళిపోయి ఆవిడ రక్షణార్థమై నువ్వు అక్కడే ఉండు. ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. యుద్ధానికి సిద్ధమవుతున్న లక్ష్మణ్ని చూసి శ్రీరాముడు, నాయన నువ్వు నా మాటలు కాదనద్దు. అంటే నువ్వు వెళ్ళి సీతను చూసుకో చాలు, నా పాదములందు ఒట్టు పెట్టుకున్నాను. సీతాదేవి కూడా వెంటనే వెళ్ళిపోను ఇక్కడి నుంచి. త్వం హి శూరశ్చ బలవాన్ హన్యాహేతాననా సంశయః స్వయం తు హంతుమిచ్చామి సర్వానేవ నిశాచరాన్. సోదరా, నువ్వు శూరుడివే, కాదని నేను అన్నట్లే. కాకపోతే నువ్వు ఇంకా బలశాలి, అది కూడా నాకు తెలుసు, అది వాస్తవం. అయితే ఈ రాక్షస మూకల్ని నువ్వు తుదిముట్టింపగలవని కూడా నాకు తెలుసు, అందులో కూడా సందేహం లేదు నాకు. కానీ ఈ నిశాచరుని నేనే చంపాలని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? నా బల ప్రతాపం అన్నది అందరికీ తెలియాలి కాబట్టి నువ్వు చెయ్యకు అని కాదు. మాట ఎవరిచ్చారు? ఆ తపస్సులకి రాముడు ఇచ్చాడు మాట. తిను మాట ఇచ్చినప్పుడు తినే చెయ్యాలి. అందుకని నువ్వు సీతాదేవి అక్కడికి తీసుకెళ్ళి ఆవిడ్ని చూసుకో, నేను వీళ్ళని యుద్ధంలో చంపేస్తాను అన్నాడు. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సహ సీతయా సరానాదాయ చాపం చ గుహాం దుర్గాం సమాశ్రయత్. శ్రీరాముడు అట్లా ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు కూడా రాముడు యొక్క బల పరాక్రమాలన్నీ తెలుసు కాబట్టి ఎంత లెక్క అనుకున్నాడు. అందుకని తన ధనుర్బాణాలన్నీ తీసుకున్నాడు. వదనైన సీతాదేవితో కలిసి ఎవరూ చొరబట్టడానికి వీల్లేని అటువంటి గుహలు దగ్గరికి తీసుకెళ్ళి తను అక్కడ పెట్టాడు. తస్మిన్ ప్రవిష్టే తు గుహాం లక్ష్మణేన సహ సీతయా హంతా నిరుక్తమిత్యుక్త్వా రామః కవచమావిశత్. సీతామాతను తీసుకుని లక్ష్మణుడు గుహకి వెళ్ళగానే శ్రీరాముడు తృప్తిగా, అంటే ఇక్కడ ఇంకొకరి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా యుద్ధాన్ని మాత్రం కొనసాగించవచ్చు.
మళ్ళీ ఎటుపక్క నుంచి వీళ్ళకి పైగా కామరూపంలో ఏదన్నా చెయ్యొచ్చు. అందుకని సీతాదేవి భద్రంగా ఉంది, లక్ష్మణుడు పైగా చూసుకుంటున్నాడు. ఇంకా నేను పట్టించుకోక్కర్లేదు. అందుకని హాయిగా, తృప్తిగా, దృఢ నిశ్చయంతో తన కవచాన్ని యుద్ధానికి సిద్ధపడి అన్నీ ధరించాడు. సాతేనాగ్నినికాసేన కవచేన విభూషితః బభూవ రామస్తిమిరే విధూమోగ్నిరివోత్థితః. అగ్నికాంతుల్లో విరజిమ్ముతున్న ఆ కవచాన్ని ధరించిన శ్రీరాముడు చీకటిలో పొగలేని అగ్నిలాగా ఉన్నాడు. అగ్ని అంటే పొగ ఉంటుంది. అంటే ఈ కవచం ఎలా ఉంది అంటే అంతలాగా ఉన్నది. सा चापमुद्यम्य महच्चरानादाय वीर्यवान् बभूवावस्थितस्तत्र ज्वास्वन्येह పూరయన్ దిశః. తర్వాత మహావీరుడు దాన్ని ధనుస్సుని తీసుకున్నాడు. వాడైన తన బాణాన్ని చేతబట్టాడు. దశ దిశలయందు ధనుష్టాకారాన్ని నింపుతూ స్థిరంగా నిలబడ్డాడు. ఎటు నుంచి ఎవరొచ్చినా అన్నట్టుగా అంతలాగా అన్ని వైపుల నుంచి గమనించుకుంటూ యుద్ధానికి సిద్ధపడి నుంచున్నాడు. ततो देवाः सगन्धर्वाः सिद्धाश्च सहचारण्येह समेयुश्च మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః. అంతటా ఆ ప్రదేశానికి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు తదితర మహాత్ములందరూ కూడా ఆ యుద్ధాన్ని కళ్ళారా చూడాలని కోరికతో తహతహలాడుతూ అక్కడికి మొత్తానికి చేరుకున్నారు. ఋషయశ్చ మహాత్మానో లోకే బ్రహ్మర్షి సత్తమాః సಮೇత్య చోచుః సహిత అన్యోన్యం పుణ్యకర్మణః. పుణ్యకర్మలు చేసుకునేవాళ్ళు, మహాత్ములు అయిన ఋషులు, భృగు మహర్షి మొదలైన మహామునులందరూ కూడా అక్కడికి వచ్చి పరస్పరం ఒకరితో ఒకరిలా మాట్లాడుకుంటున్నారు. స్వస్తి గో బ్రాహ్మణేభ్యో అస్తు లోకానామే అభిసంగతాః జయతాం రాఘవో యుద్ధే పౌలస్త్యాదజనీచరాన్. పూజ్యులైన గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణ కాంక్ష గల తదితర సాధు పుంగవులకు కూడా శుభము కలుగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యుద్ధక్షేత్రంలో ఎలా అయితే రాక్షసుల లోకాన్ని హతమార్చాడో, చక్రహస్తో యథా యుద్ధే సర్వానుసుర పుంగవాన్ ఏవముక్తః పునః ప్రోచుః ఆలోక్య చ పరస్పరం. శ్రీరాముడు కూడా ఈ పౌలస్య వంశుడైన ఆ కరుడన్న రాక్షసుని తన యోధులందరినీ కూడా తుదిముట్టించి జయాన్నే పొందుతాడు. ఇలా ఒకళ్ళకొకడు మాట్లాడుకుంటూ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటూ ఏమీ మాట్లాడకుండా అక్కడ ఉండిపోయారు. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకచ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి. అక్కడ అంతులేని దురాగతములు పాల్పడు రాక్షస యోధులేమో 14,000 మంది ఉన్నారు. ఇక్కడ చేస్తే ధర్మమూర్తి రాముడొక్కడే ఉన్నాడు. ఆ యుద్ధం ఎలా జరుగుతుందో ఏమవుతుందో అన్నది అర్థం కావట్లేదు. 14,000 మంది ఒక్కడు. इति राजर्षयः सिद्धाः सगणाश्च द्विजर्षवाः जातकौतूहलस्तस्तुः విమానస్తాశ్చ దేవతాః. వీళ్ళు ఇలా అనుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడ రాజర్షులు, సిద్ధగణములు, బ్రాహ్మణోత్తములు, విమానాల్లో ఉన్న దేవతలు కూడా యుద్ధాన్ని దర్శించాలని ఉత్కంఠతతో, అంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంతమంది దాడి చేస్తే రాముడు ఎలా ఎదుర్కొంటాడు, అంతమందిని ఎలా ఒక్కసారిగా తను ఎదుర్కోగలడు, అవన్నీ చూడాలన్న కోరికతో ఉన్నారు. ఆవిష్టం తేజసా రామం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయాద్వివ్యధిరే తదా. వైష్ణవ తేజో విలసితుడైన శ్రీరాముడు ఆ యుద్ధ రంగంలో అగ్రభాగంలో, ఇంకా అగ్రభాగం లేదు వెనక భాగం లేదు, ఉన్నది ఒక్కడే అలా నుంచునున్నాడు. ఆయన యొక్క పరాక్రమ ప్రభావాన్ని తెలియని వాళ్ళు, ఆ తెలిసిన ప్రాణులన్నీ కూడా భయంతో, ఎందుకంటే ఇక్కడ జరిగేది అక్కడ అశుభ సూచకాలుగా అవన్నీ అరుపులు వినిపిస్తున్నాయి. భూమి అదిరిపోతుంది, ఆకాశం అంతా మబ్బులు కమ్మేసింది, వర్షంలేమో దారుల్లాగా రక్తదారులా కారుతుంది. ఏమో జీవరాశులన్నీ కూడా కర్ణ కఠోరంగా అరుస్తూ ఉన్నాయి. అవి దానికి లోనై ఉన్నాయి. ఇప్పుడు జరిగే యుద్ధంతో ఇంకా భీకరంగా అయిపోతుందేమో అని ఆ భయం. ఇంకా ఎందుకంటే రాముడు యొక్క పరాక్రమ తెలియదు కాబట్టి, ఇంతమంది ఒక్కసారిగా దాడి చేస్తే ఏమైపోతుందో అనుకుని ఇంకా భయానికి లోనయ్యి, వ్యధకి లోనయ్యి ఉన్నాయి. రూపమ ప్రతిమంతస్య రామస్య
क्लिष्टकर्मणः बभूव రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః. ఎలాంటి మహాకార్యాన్నైనా సరే చాలా అవలీలగా, అంటే అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అంత సునాయాసంగా చెయ్యగలిగిన వాడు రాముడు. అందుకే శ్రీరాముడి యొక్క నిరుపమానమైన రూపము సర్వదా ప్రసన్నంగానే ఉంటుంది. ఇప్పుడు మనకు శక్తికి మించి ఏదన్నా ఉన్నా సరే, లేకపోతే మనం ఊహించింది ఏదో అయినప్పుడు భయం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఆనందంగానే ఉన్నాడు. ఆ రణభూమిలో చాలా నిశ్చింతంగా, నిర్భయంగా నిలుచుని ఉన్నాడు. ఆయన రూపము జగత్తుని లయం చేసేంత పీనాకుడులాగా అనిపిస్తుంది. త్రిశూలధారిగా ప్రళయం వచ్చేటప్పుడు ఎలా వీళ్ళందరినీ చంపడానికి అంతలాగా సిద్ధపడి ఉన్నాడు రాముడు. ప్రళయకాల రుద్రుడి స్వరూపంలో భయాన్ని ఆవరింపజేస్తున్నాడు అందరి మీద. ఇది సంభాష్యమానే తు దేవగంధర్వచారణ్యేన తతో గంభీర నిర్వాధం ఘోరవర్మాయుధధ్వజం అనేకం యాతు ధానానాం సమంతాత్ ప్రత్యదృశ్యత. దేవతలు, గంధర్వులు, చారులు మొదలైన వారు ఒకరితో ఒకరిలా మాట్లాడుకుంటుంటే అంతటా వ్యాపించి ఉన్న రాక్షసుల సేన కనబడింది. అది ఎలా ఉంది? చాలా గంభీరమైన శబ్దాలు చేసుకుంటూ వస్తున్నారు. భీకరమైన కవచాలు, ఆయుధాలు, ఎట్లాంటి ముళ్ళై గదలు, ఇటువంటి అన్నీ కూడా ఎన్నో ధరించి వస్తున్నారు. పైగా రథాల మీద వస్తుంటే ఆ రథాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దానికి ఉన్న ధ్వజ పతాకాలు పెద్దగా ఉన్నాయి. వాటితో వాళ్ళ సేనంతా అక్కడికి వచ్చింది. ఇప్పుడు కాస్త దగ్గరికి వచ్చేసరికి రాముడికి కనిపిస్తున్నారు. సింహనాదం విసృజతాం అన్యోన్యమభిగర్జతాం చాపాని నిష్పారయతాం జృంభతాం చాప్య విక్లష్ణః విప్రాగుష్టస్వానానాం చ దందుభిశ్చాపి నిఘ్నతాం తేషాం సుతోమూలః శబ్దః పూరయామాస తద్వనం. ఆ రాక్షసుల యొక్క సైనికులు సింహంలాగా పెద్దగా గర్జిస్తూ అంత శబ్దాలు చేసుకుంటూ శత్రువుని చంపేస్తాం చంపేస్తాం, నేను చంపుతా అంటే నేను చంపుతా అనుకుంటూ ముందుకు దూక్కుంటూ వస్తున్నారు. ధనుష్టాకారంలో నిలిచి అంతలాగా ఎగిరిపడి వస్తున్న వాళ్ళకి గట్టిగా కేకలేసుకుంటూ ఇంతమంది వచ్చారు ఒక్కసారిగా. దందుబులు మ్రోగిస్తున్నారు. యుద్ధం చేయాలన్న ఉత్సాహంతో రాక్షసులు కోలాహల ధ్వనులు చేసుకుంటా. అది ఎలా ఉంది అంటే వనమంతా, అంటే అన్ని వైపులా శబ్దం మారు మ్రోగుతున్నట్టుగా అయిపోయింది. తేన శక్తేన విత్రాస్తాః స్వాపద వనచారిణః దుద్రువుర్యత్ర నిశ్శబ్దం పుష్టతో న వ్యలోకయన్. వనముల్లో సంచరించే పెద్ద పులులు మొదలైన క్రూర మృగములన్నీ కూడా ఆ శబ్దాలకి ముందే అక్కడ అశుభ శకునాలుగా కనిపించే వాటికి భయానికి లోనై, వీళ్ళు చేసే శబ్దానికి ఇంకా భయానికి లోనై వెనుతిరిగి ఇక్కడ చూడకుండా నిశ్శబ్దమైన ప్రదేశాలకి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. తత్వనేకం మహావేగం రామం సముపసర్పత ధృతనానా ప్రహరణం గంభీరం సాగరూపమం. క్రమంగా ఆ సేన సముద్రంలాగా అంత గంభీరంగా ఎన్నో రకాల ఆయుధాలు, ఎన్నో రకాల వాహనాలు పట్టుకుని ఆ రాముడి చెంతకి వేగంగా వచ్చాయి. రామోపి చారయన్ చక్షుః సర్వతో రణపండితః దదర్శ కరసైన్యం తత్ యుద్ధాభిముఖముత్థితం. యుద్ధ విద్యలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులకి అంతటా ప్రసరింపచేసి యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు. ఎదురుగా వస్తున్న కరుడు యొక్క సేనని ఒక్కసారిగా ఆరిపారి చూశాడు. వితత్యాచ ధనుర్భీమం తున్యోశ్చోద్ధృత్య సాయకాన్ క్రోధమాహారయత తీవ్రం వధార్థం సర్వరక్షసాం. ఆ రాక్షసులు వధించటానికి ఆ మహావీరుడు ఒక్కసారిగా ధనుసుని ఎక్కుపట్టాడు. తన తురుణంలోంచి బాణాల తీసి కోపంగా అలా వేయటానికి సిద్ధపడి ఉన్నాడు. దుష్ప్రేక్షః సో అభవత్ క్రుద్ధో యుగాంతాగ్నిరివజ్వలన్ తం దృష్ట్వా తేజసావిష్టం ప్రాద్రవన్ వనదేవతాః. కోపంలో ప్రళయకాలంలాగా ఉన్న శ్రీరాముడు ఆ తేజస్సు అంతా కూడా శత్రువుల్ని దుర్నిరీక్షుడు, అంటే వాళ్ళు ఈయనని తట్టుకోలేనంతగా ఉన్నాడు. ఇలా యుద్ధానికి సిద్ధపడి ఎలా అయితే ప్రళయం అయ్యాడప్పుడు ఎంత శక్తివంతులైనా సరే అందరూ లైవ్ అయిపోవాలి, అలా ఉన్నాడు. అందుకే ఇక్కడ శ్రీరాముడిని చూసి భయానికి లోనై వనదేవతలు కూడా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నట్టుగా అనిపించింది. తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య దదృశే తథా దక్షస్యైవ క్రతుం హంతుః ఉద్యత్యస్య పినాకినః.
యుద్ధావేశంలో ఇంత కోపానికి లోనైన శ్రీరాముడు రూపము ఎలా ఉంది అంటే, దక్షుడజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి ఎలా అయితే ఉద్యమించిన త్రిశూలధారి అయిన రుద్రుడి రూపం ఉందో అంత భయంకరంగా ఉన్నాడు రాముడు. ఆవిష్టం తేజసా రూపం సంగ్రామ శిరసి స్థితం దృష్టా సర్వాణి భూతాని భయార్తాని ప్రధుద్రువు. ఆ యుద్ధరంగంలో అగ్రభాగంలో నిలిచి ఉన్న రాముడిలో ఆవేశించిన తీవ్రమైన తేజస్సుని చూసి ప్రాణులన్నీ కూడా భయానికి వణికిపోతూ వేగంగా పరుగులు తీస్తున్నాయి. అటు వనదేవతలు ప్రాణులు అన్నీ పారిపోతున్నాయి. తత్కార్ముకే హరాభరణేర్ ధ్వజైశ్చాత్వైర్ వర్మభిశ్చాగ్ని సమానవర్ణేహ బభూవ సైన్యం పిశితాసనానాం సూర్యోదయే నీలమీవాభ్రబృందం. రాక్షసులొక్క ఆ సేనము ధనుర్బాణాలను ఆభరణాలు ధ్వజ పతాకాలు అగ్నిలాగా మెరుస్తున్న కవచాలన్నీ ధరించి ఉన్నారు. అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమును నల్లని మేఘాలత సమూహంలాగా ఉన్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 24 సర్గ సంపూర్ణం.